రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు రాము. నేను మ్యాక్స్ కంపెనీ ఎంప్లాయీని. ఈరోజు వాయలాల గ్రామంలో ఉన్నాము. డేట్ వచ్చేసి 22వ తారీఖు 12 నెల 2024వ సంవత్సరం. అన్న నమస్తేనా? నమస్తేనా అన్న మీ పేరానా? మధ్యలేటి ఏ ఊరన్నా మీది? పల్లెటి అన్న మీరు ఏ వెరైటీ చూస్తున్నారన్న ఇప్పుడు? వైశాలికి వచ్చినామన్నా. వైశాలి అన్న కంపెనీ ఏదన్నా ఇది? మ్యాక్స్ అన్న ఎట్లుందన్న ఈ వెరైటీ? బాగుందన్నా. బాగా అంటే ఎట్లన్నా మీ మాటల్లో ఒకసారి చెప్పండి అన్న. ఆయన కాపు కానీ చెట్టు కానీ ఆ, బాగా అన్ని రకాలు కానీ మాకు నచ్చింది ఇత్తనం. ఆ. అంటే ఎట్లా కింద నుంచి పై వరకు ఉందా కాపు? కింద నుంచి ఇట్లా బుడాల కానుంటి మొత్తం ఎక్కడ గ్యాప్ అనేది లేదు కొమ్మలకి. కొమ్మలకి తెగులు పరంగా ఎట్లుందన్న ఇది? తెగులు పరంగా అయితే ఏం గజ్జి గిజ్జి అయితే ఏం ముడత లేదు. బాగానే ఉంది చూడప్ప. మరి బాగుందా? ఇంకా బాగానే పట్టింది. ఇంకా చెట్టు అటు వరకు ఉంటే కాపు అటు వరకు తీసుకుంది. ఏమో నెక్స్ట్ మేము కూడా వేయాలనుకున్నాం. వేస్తారా అన్న మీరు కూడా? వేయాలనుకున్నాం చూడప్ప. మీరు ఏ ఊర్లో చూస్తున్నారన్న ఇది పొలము? ఇది వాయిలల్లా. వాయిలాలనా? జిల్లా ఏదన్నా? గద్వాలనా? ఇది ఎకరా ఎన్ని క్వింటాలు రావచ్చనా? 40 వస్తుంది. 40 వస్తుందా? పక్క 40 వస్తుందా అన్న? 40 వస్తుంది. మిగతా రైతులు కూడా వేసుకోదగిన వెరైటీనా అన్న ఇది? వేసుకోవచ్చు అన్న. దీంట్లో ఇంకా మీకు ఏం నచ్చిందన్న? మాకు ఒక్కటే దీంట్లోనా కాపు నచ్చింది. సెట్టింగ్ కాపు అంటే ఎట్లనా? ఇప్పుడు ఇటు నుండి ఇటు వరకు కింది నుండి పై వరకు కాపు కొమ్మ గ్యాప్ లేకుండా పట్టింది కదా. ఇప్పుడు దీన్ని చూస్తే మేము కూడా వేయాలనుకున్నాం ఈ తోట చూసి. అన్న ఈ చెట్టు కూడా చూపి అన్న ఒకసారి. ఈ చెట్టు కూడా చూపి అన్న. ఇది ఒక్క చెట్టు అట్లా ఉందా? మిగతా చెట్లు కూడా అట్లనే ఉన్నాయి? మాతో తోట ఎక్కడన్నా చూసుకో కింద నుండి పై వరకు కానీ ఎక్కడన్నా చూసుకో కింద నుంచి పై వరకు కట్టే ఉంది అన్న. ఆ చెట్టు కూడా కొంచెం చూపి అన్న. మిగతా రైతులు కూడా చూస్తారు. చూసి మనము ఇప్పుడు ఎందుకంటే రైతులు కదా పండించినాము. ఇప్పుడు పండించిన దాన్ని బట్టి నువ్వు ఏ చెట్టు లేపుకున్నా మనం ఒక్కడ చెట్టు కానీ ఫోటోలు కానీ కాదు. ఏ చెట్టు లేపినా కూడా ఇట్లనే ఉంది. ఏ చెట్టు లేపినా కూడా ఇట్లనే ఉంది అన్న. వేసుకోదగిన మంచి కాపు వచ్చిందన్న. వేసుకోవచ్చు. ఇత్తనం అయితే ఇంత కాపు పట్టినా కూడా గ్యాప్ ఎక్కడ లేదు. చెట్టు గ్యాప్ అనేది లేదు. లేదు 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 గ్యాప్ లేదు. వేసుకోవచ్చు అన్న. ఇత్తనం వరకు అయితే వేసుకోవచ్చు. ఇత్తనం అయితే రిమార్క్ లేదు. కాపు కానీ ఎక్కడన్నా ఒక పైన లాక్ వచ్చినా ఇట్లా కొమ్మ కానీ కాపు అనేది గ్యాప్ ఎక్కడ లేదు. చెట్టు అటు వరకు ఉంటే అటు వరకు మొత్తం కాయ తీసుకుంది. కింద నుంచి పై వరకు అయితే కాపే ఉంది. కాయ ఉందనా? ఇట్లా ఇప్పుడు పైన స్టెప్ వస్తే కూడా కాయ ఉందనా? ఈ పింజ నిలబడితే కాయ మాయలేదు చెట్టు అది. ఒకసారి ఈ చెట్టు కూడా చూపి అట్లే చూపి. ఇది బాగుందనా? ఎక్కడైనా చూసుకోవచ్చా? ఒక్కటే చెట్టు కాదు. చేనాల తిరిగినా కూడా ఇదే కాపే ఇదే కాపే ఉందనా? చెట్టు గ్యాప్ లేదన్నా. ఇటు ఇటు వచ్చిన పైన కూడా ఇప్పుడు ఇది కూడా చూడన్నా గ్యాప్ ఉంది కదా. గ్యాప్ ఇది ఒక చెట్టుకు వచ్చేసి ఇన్ని కాయలు పట్టిందంటే ఇది మంచి ఇత్తనమే కదా. గ్యాప్ లేకుండా ఉంది. కింద పండు మాగి మళ్ళీ పైన స్టెప్ వచ్చి అట్లా మాయి లేకుండా పట్టింది. కాయ కాపు మాయి లేకుండా పట్టింది. వేసుకోవచ్చు అన్న. ఇత్తనం అయితే ఇత్తనం వరకు అయితే గ్యారంటీ. ఇత్తనం గ్యారంటీ అన్న? గ్యారంటీ అయితే పండించే ఇత్తనం ఇది. రైతు పండించుకోదగిన వెరైటీ అనమాట ఇది. అంటే ఈ వెరైటీ వేసుకుంటే రైతు లాస్ కాడు. ఒకటి రెండోది వచ్చేసి ఈ కాపు పట్టిందంటే కూడా దీంట్లో సగం వచ్చినా కూడా రైతుకి నష్టం అయితే లేదు. నష్టం అయితే ఉండదు. ఈ వెరైటీ అయితే బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అన్న రైతులు. వేసుకోవచ్చు.